హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. అందరూ ఎంతగానో ఎదురు చూసే జనవరి 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని గుడి ప్రతిష్ట కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రోజు మనం ఒక పెద్ద పండగలాగా చేసుకోవాలి అని, సంక్రాంతి దీపావళి కలిసి చేస్తే ఎలా ఉంటుందో అంత పెద్ద పండగలాగా చేసుకోవాలని ఎదురు చూస్తున్న డే వచ్చేసింది కదా. ఆ రోజు మా ఇంట్లో ఈ విధంగా నేను చేసుకున్నాను. మీకు ఇవాళ చూపిస్తూ కొన్ని కబుర్లు చెప్తూ ఈ వీడియో షేర్ చేసుకుంటాను. అండ్ ఆ రోజు పండగ అంటే గుర్తొచ్చేది మనకు ముగ్గులు ముందు అండ్ రంగురంగులుగా వేసి ఇంటి ముందు ముగ్గులు వేసి అలంకరించానమాట. నైట్ ఈ విధంగా మొత్తం కూడా ముగ్గులు వేసి కలర్స్తో చాలా చక్కగా ఇంటి ముందు అలంకరించేశాను. ఆ నెక్స్ట్ డే పండగ అంటేనే మనకు గుర్తొచ్చేది ముగ్గులు అండ్ గడప మాన్లకి పసుపు కుంకుమ పెట్టుకోవడం, తోరణాలు కట్టుకోవడమే కదండి మన తెలుగువారి పండగ అంటేనే ముందుగా గుర్తొచ్చేవి ఇవి అనమాట. అండ్ ఆ రోజు ఈ విధంగా నేను పసుపు కుంకుమ అవన్నీ గడప మాన్లకి అలంకరించుకొని మన ఇంటి ముందు కలసం కాదు, రాగి చెంబులు పెడుతూ ఉన్నాను కదా. ఆ రాగి చెంబులు పెట్టడానికి ఈ విధంగా డిజైన్ ఉన్న ప్లేట్ తీసుకొని ఈ విధంగా డిజైన్ వేసి, నేను ప్లేట్ అంటున్నాను, దీన్ని ఏమంటారో నాకు తెలీదు, ఏంటంటే డిజైన్ ఉన్నది తీసుకొని ఈ విధంగా డిజైన్ వేసి ఇంటి ముందు రాగి చెంబులు ఈ విధంగా పెట్టి అలంకరించేసుకొని శ్రీరాముడికి అంటే మన ఇంట్లోకి ఆహ్వానిస్తూ రావాలి అని కోరుకుంటూ అండ్ చక్కగా ఇంటి ముందు ఈ విధంగా అలంకరణ చేసుకొని ముగ్గై వేసుకొని శ్రీరాముడికి ఆహ్వానం చెప్తూ మన ఇంట్లో కూడా పూజ స్టార్ట్ చేశానన్నమాట. అండ్ ఆ రోజు అందరి నోట్లో వినపడిన మాట శ్రీరామ శ్రీరామ అనే కదా. శ్రీరాముడి పాటలతో అండ్ అంటే గుళ్ళల్లో భజనలతో ఆ రోజు మొత్తం కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ అనేది ఉన్నాయని అనుకుంటున్నాను. అండ్ ఆ విధంగా అన్నీ అలంకరించుకున్నాక మరి దేవుడికి అండ్ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు కూడా ఉండాలి కదా, అంటే ప్రసాదాలు కూడా కావాలి కదా. నేనైతే వడపప్పు చలివిడి పానకం చేశాను అండ్ ఇక్కడ చలివిడి ప్రిపేర్ చేస్తున్నాను. వడపప్పు కోసం పెసరపప్పు నానపెట్టేశాను, పానకం కూడా చేశాను అండ్ ఇక్కడ చలివిడి చేస్తున్నాను అనమాట. అండ్ ఈ విధంగా ప్రసాదాలు చేస్తూనే టీవీ లైవ్ కూడా వస్తుంది కదండి, అంటే అక్కడ జరిగే అయోధ్యలో జరిగే గుడి ప్రతిష్ట అవన్నీ పూజలు అవన్నీ కూడా లైవ్ వస్తుంది కాబట్టి ఆ టీవీ పెట్టేసేసుకొని ఇవన్నీ కూడా ప్రసాదాలు అవన్నీ చేస్తూ పూజ చేసుకున్నాను అనమాట. అండ్ పూజ చేసుకునేటప్పుడు అండ్ రాముడి విగ్రహం అలాంటివి ఏమీ నా దగ్గర లేవండి. అండ్ మనకి అక్షంతలు వచ్చాయి కదండి అయోధ్య నుంచి, ఆ అక్షంతలతో పాటు ఒక కార్డ్, అంటే దేవుడి గుడి అనమాట, ప్రతిష్ట జరిగే గుడి అండ్ రాముడి అంటే ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో పెట్టే నేను పూజ చేసుకున్నాను. అండ్ మన ఇంట్లో లేదు కాబట్టి ఇంకా ఆ విధంగా ఆ ఫోటో పెట్టేసేసుకొని చక్కగా పూజ చేసుకున్నాను. ఆ ఫోటోతో పాటు అండ్ ఈ విధంగా ఒక పేపర్ ఇచ్చారు, అందులో ఎలా చేయాలి అండ్ బ్రహ్మం శుభముహూర్తం అవన్నీ కూడా, అంటే గుడి ప్రతిష్ట ఏ టైం నుంచి ఏ టైంలో జరుగుతుంది అవన్నీ కూడా ఇచ్చారు కదా. అండ్ జయరామ శ్రీరామ అనేది కూడా 108 సార్లు చదువుకోవాలని కూడా అక్కడ ఇచ్చారు, అది కూడా చేశానండి. అవన్నీ చేసి పూజ ఈ విధంగా చక్కగా కంప్లీట్ చేసేసుకున్నాను.
అండ్ టీవీ చూస్తూ ఉండిపోయానన్నమాట పూజ అవి చేసి. అండ్ ఇంకా తర్వాత నేను ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఈవినింగ్ కూడా కంటిన్యూ చేసేస్తున్నాను. అండ్ ఈవినింగ్ ఇక్కడ 5 ప్రమిదలలో 5 ఈ విధంగా దీపాలు పెట్టేసేసుకొని మామూలుగా పూజ చేసేసుకొని అండ్ మనకి చేతనైనంత ఒక ఫ్రూట్ ఏదైనా పెట్టి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంక ఈ విధంగా పెట్టేసుకొని 5 దీపాలు పెట్టి పూజ చేసుకుంటున్నాను. ఈవినింగ్ కూడా చేసుకుందాం, దీపాలు పెడుతున్నాం కదా ఎలాగో అనేసి మామూలుగా పూజ చేసేసుకున్నాను. పిల్లలతో కూడా అంటే స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఈవినింగ్ వచ్చాక వాళ్ళతో జయరామ అంటే శ్రీరామ జయరామ జయ జయరామ అని చదివించాను. వాళ్ళతో కూడా ఒకసారి చెప్పించాను అనమాట. అంటే వాళ్ళకి డైరెక్ట్గా 108 సార్లు అంటే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేనేంటంటే పల్లీలు తీసుకొని పల్లీలు ఒక బౌల్లో వేసి చేశాను 108 సార్లు. అండ్ ముందే కౌంట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ విధంగా చేసుకోవాలి అనేసి. అదే పల్లీలతో వాళ్ళతో కూడా చేసుకోమని చెప్పాను. వాళ్ళు కూడా చక్కగా చేసుకున్నారు. అండ్ ఈ విధంగా 5 ప్రమిదలు అంటే 5 దీపాలు పెట్టి పూజ చేసేసుకున్నాను. ఇవి ఇప్పుడు బయట పెడదాం, వచ్చేసేయండి. అండ్ చూసారు కదండి, ఈవినింగ్ కూడా పూజ అవన్నీ చేసేసి ఇంటి ముందు కూడా దీపాలు ఆ విధంగా పెట్టేసేసి అండ్ చక్కగా అక్షంతలు అవి కూడా వేయించుకున్నాము. అండ్ ఇక్కడ మా వారు ఏంటో ఫేస్ ఆ విధంగా అంత వైపు పెట్టేస్తున్నారంటే వీడియో కోసం ఇంకొకసారి వేయమన్నాను. అంటే ఏంటంటే కనుక ఫస్ట్ వేసేసారు, అప్పుడు నేను లేననమాట, నేను వేరే వర్క్ చేస్తూ ఉన్నాను. అప్పుడు వేశారు, ప్లీజ్ వీడియో కోసం వేయవా మళ్ళీ ఒకసారి అంటే నీ వీడియో కోసం మళ్ళీ వేయాలా అన్నట్టుగా చూస్తూ ఉన్నారనమాట. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. అండ్ నేను కూడా అక్షంతలు వేయించుకున్నాను. అక్షంతలు వేయించుకుని దండం కాళ్ళకు దండం అవి పెట్టేసేసుకోవడం అవన్నీ అయిపోయాయి. బట్ వీడియో అంటే అన్నీ క్యాప్చర్ చేయాలి కదా, అందుకోసం కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. అండ్ పిల్లలు కూడా చూశారు కదా 108 సార్లు వాళ్ళతో శ్రీరామ జయరామ జయ జయరామ అని చదివించాను అనమాట. అండ్ పల్లీలు కౌంట్ చేసి పెట్టడం వల్ల వాళ్ళకి ఈజీగా అయింది అండ్ చదివేసుకున్నారు. అండ్ అది కంటిన్యూగా రోజు చేసుకోమని చెప్తున్నాను. అండ్ ఒక గుడ్ హ్యాబిట్ లాగా పిల్లలకు కూడా, అంటే వాళ్ళు పూజలు చేసే టైం ఉండదు అండ్ వాళ్ళకి అలవాటు అయిపోతే ఒక 10 మినిట్స్లో చదివేసుకుంటారు. అండ్ గుడ్ హ్యాబిట్ కదా, అండ్ వాళ్ళకి మంచిది అనేసి చెప్పాను. అండ్ కంటిన్యూ చేస్తారో లేదో చూడాలి. అంటే 1 డే గ్యాప్ వచ్చింది కాబట్టి, అంటే 24న అప్లోడ్ చేస్తున్నా కాబట్టి 23 కంటిన్యూగా అంటే చేసుకున్నారు, ఒకరు ఉదయం ఒకరు ఈవినింగ్. అది కంటిన్యూ అయిద్దో లేదో చూడాలి. అండ్ మన వీడియో మళ్ళీ ఇదే అంటే టైమింగ్స్ చెప్తానన్నాను కదా, అండ్ నేను రేపు మళ్ళీ 5 o'clock అప్లోడ్ చేస్తానన్నమాట. అంటే ఇప్పుడు 5 o'clock ఈవినింగ్ అప్లోడ్ చేశాను కదా, ఇదే టైంకి మళ్ళీ మంచి ఒక కొత్త వీడియోతో రేపు 5 o'clock ఈవినింగ్ వస్తుంది. అండ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం వాయిస్ నాకేంటో తడబడినట్టుగా అనిపిస్తుంది, కొంచెం ఇగ్నోర్ చేసేయండి ఈ వీడియో వరకు. ఐ హోప్ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ కామెంట్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్, సీ ద నెక్స్ట్ వీడియో.